అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ స్మృతివనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం అమరావతిలో కూటమి ప్రభుత్వం స్మృతివనం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ స్మృతివనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. తుళ్లూరు పెద్దపరిమి మధ్య కేటాయించిన 6.8 ఎకరాల స్థలంలో ఈ స్మృతివనం నిర్మించనున్నారు. అయితే పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ స్మృతివనంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, మ్యూజియం, మినీ థియేటర్ నిర్మించనున్నారు. మొత్తం 6.8 ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత నెలలో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని నారా లోకేష్ వివరించారు. తన పాదయాత్ర సమయంలో ఆర్యవైశ్య సోదరులకు ఇచ్చిన హామీ మేరకు ఈ స్మృతివనాన్ని నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందంటూ లోకేష్ హామీ ఇచ్చారు.